హాయ్ అండి. వెల్కమ్ టు విజయ 20 మార్చ్. ఈరోజు మనము సమ్మర్‌కి ఎంతో ఉపయోగపడే రాగి జావని చల్లగా వేడిగా తయారు చేసుకుందాం రండి. రాగి జావ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకుందాం. అవి వాటర్ హీట్ అయ్యేలోపు మనము ఈ రాగి పిండిని ఒక బౌల్‌లో అవసరమైనంత 2 ఆర్ 3 టేబుల్ స్పూన్స్ వేసుకొని దానిలో వాటర్ వేసుకొని ఉండలు లేకుండా స్మూత్‌గా మిక్స్ చేసుకుందామండి. ఈ రాగుల్లో ఉండే కాల్షియము వల్ల ఎముకలు చాలా బలంగా అవుతాయండి. అసలు రెగ్యులర్‌గా తీసుకుంటే కూడా చాలా మంచిదండి. సమ్మర్ అనే కాదు, ప్రతి సీజన్‌లో కూడా ఈ రాగి జావను తీసుకుంటే గనుక బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి కూడా ఇదొక అద్భుతమైన వరంగా చెప్పడం జరుగుతుందండి. ఈ రాగి జావను రెగ్యులర్‌గా తీసుకుంటే గనుక రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందండి. మనము ఈ మిక్స్ చేసేలోపు వాటర్ కూడా బాయిల్ అయిపోయాయండి. ఇప్పుడు ఈ బాయిల్ అయిపోయిన వాటర్‌లో ఈ కలుపుకున్న రాగిపిండి మిశ్రమాన్ని వేసి కలుపుతూ ఉండాలండి నాన్ స్టాప్‌గా. కలపడం ఆపేస్తే గనుక మధ్యలో ఉండలుగా ఫామ్ అయిపోతాయండి. ఈ జావ కాచుకున్న తర్వాత దీన్ని 2 రకాలుగా మనము చేసుకోవచ్చండి. ఒకటి వేడిగా తాగాలనుకునే వాళ్ళ కోసం వేడిగా, అలాగే చల్లగా తాగాలనుకునే వాళ్ళ కోసం చల్లగా 2 రకాలుగా మనం తయారు చేసుకోవచ్చు. ముందుగా వేడిగా తాగాలి అనుకునే వాళ్ళ కోసం ప్రిపేర్ చేద్దామండి. మన జావ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోకి తురుముకున్న బెల్లం వేసుకుందామండి. అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేశాను. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది నా దగ్గర. మీరు అయితే వేసుకోండి. ఇప్పుడు ఈ బెల్లం ఇలాచీ మిశ్రమంలోకి ఈ కాచుకున్న రాగి జావ పోసుకుందామండి. గ్లాస్లో పోసుకొని బెల్లం అంతా బాగా కరిగిపోయేలాగా స్పూన్తో కలుపుకొని లాస్ట్లో మనము పాలు వేసుకుందామండి. పాలు కూడా వేసుకున్నాక మొత్తం ఒకసారి బాగా కలిపేసేసి అంతా మిక్స్ అయ్యేలాగా కలిపి తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి. ఇలాచీ వేసామండి, మంచి స్మెల్ వస్తుందండి జావా. తర్వాత ఇప్పుడు చల్లగా తాగాలనుకునే వాళ్ళ కోసం ఇంకొక గ్లాస్ తీసుకొని దానిలో పెరుగు వేసుకుందామండి. పెరుగు వేసుకొని ఆ పెరుగుని స్మూత్గా చిలుకుదామండి స్పూన్ తోటి. తర్వాత కావలసినంత ఉప్పు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందామండి. ఇప్పుడు ఒక ఆనియన్ని తీసుకొని సన్నగా చాప్ చేసుకొని ఆ పీసెస్ కూడా ఈ పెరుగు మిశ్రమంలో వేసుకొని మరలా స్పూన్తో మిక్స్ చేసుకుందామండి. మనం ముందుగా కాచి చల్లార్చిన జావ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, అది తీసుకొచ్చి ఇప్పుడు ఈ పెరుగు మిశ్రమంలో మిక్స్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. అయితే ఎవరైతే బ్లడ్ లేకుండా రక్తహీనతతో బాధపడే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ రాగి జావ రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా రక్తహీనత అనే ప్రాబ్లం నుండి బయటపడవచ్చండి. ఇప్పుడు కొత్తిమీర తీసుకొని సన్నగా చాప్ చేసుకొని ఈ పెరుగు మిశ్రమంలో వేసుకోండి. అలాగే తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవడమేనండి. ఈ రాగి జావలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా అయిపోతుంది అనుకుంటాం, కానీ దీనిలో మనం వాడేవన్నీ కూడా చాలా హై న్యూట్రియంట్ వాల్యూస్ ఉన్నవేనండి. రాగులు కానీ, పాలు కానీ, పెరుగు కానీ, కొత్తిమీర కానీ, నిమ్మకాయలో సి విటమిన్ కానీ ప్రతి ఒక్కటి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నదేనండి. ఫైనల్గా మన చల్లని రాగి జావలో ఒక 1/2 లెమన్ పిండేసామంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. కొంచెం పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ టు సర్వ్. ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీరు ఇలాగే చేస్తారా లేదా ఇంకొక వేలో ఏమైనా చేస్తారా ఒకసారి అయితే కామెంట్ పెట్టండి. అయితే మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఎందుకంటే ప్రతి ఒక్క పాయింట్లో ఒక్కొక్క న్యూట్రిషన్ వాల్యూస్ గురించి మన వీడియోలో ఫుల్గా చెప్పి ఉన్నాను. కనుక అందరూ ఫుల్గా వాచ్ చేయండి. సగం చూస్తే దానివల్ల ఎవ్వరికీ ఎటువంటి ఉపయోగం ఉండదు. మీకు కుదిరినప్పుడే చూడండి. మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం కీప్ వాచింగ్.